మాట్లాడదాం వాళ్ళతో కూడా. ఇప్పటికే 6 ఎంపీలు ప్రకటించారు కదా, 10 మంది అసెంబ్లీ ఎప్పుడో ఏంటో మాట్లాడదాం. అలాగే రామ్ కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి 6 ఎంపీలను అయితే మొత్తానికి ప్రకటించారు. అప్పుడా 9 రోజుల షెడ్యూల్ వచ్చిన తర్వాత వెయిటింగ్ ఇక్కడ మొత్తానికి అయితే ప్రకటించారు. 10 మంది అభ్యర్థులు ఎందుకు లేట్ అవుతుంది అంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కదా, వెనుకబడ్డారు, లేదా అభ్యర్థులు దొరకటం లేదు, లేదా వాళ్ళకే గ్రూపులు ఉన్నాయి, కింద పైన పైదే వెళ్ళి పంచాయతీలు చేసుకుంటున్నారు, ఇట్లా రకరకాలు వినిపిస్తున్నాయి కదా. సో ఈ రోజు ఉంటుందా ప్రకటన ఏంటి? చంద్రిక గారు నమస్తే అండి. అలాగే మిత్రులు సాహెబ్ గారికి, పెద్దలు సత్యమూర్తి గారు కూడానండి. ఏమండి ఇక్కడ లేట్ అవడం అంటే మాది ఇప్పుడు జాతీయ పార్టీ, ఆల్ ఇండియా స్థాయిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్ని చోట్ల. అంటే ఈ ఒక్క రాష్ట్రం కూడా భాగమే, కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కుస్తీలు పడతా ఉంటారు. ఇండివిజువల్ గా ఒక రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వారన్నీ కూడా వడపోత వేస్తూ నిన్న ఎంపీలు ఫైనలైజ్ అయినాయి. అసెంబ్లీలు కూడా ఇంచుమించుగా టీడీపీతో కలిసి స్థానాలు ఫైనలైజ్ చేసుకున్నారు. ఎన్డీఏ ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మాకు ఇచ్చే సీట్లు కొన్ని, కానీ మా వైపు నుంచి ఆశావాహులు ఎక్కువ. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఈ 5 ఏళ్లలోనే కాదు, అంతకుముందు ఇంకొక 10 ఏళ్ల నుంచి కూడా పార్టీకి, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కూడా చేసిన వాళ్ళు, పార్టీకి ఫుల్ టైం వర్క్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారండి. సరే, వాళ్ళు ఒక్కొక్కసారి ఆర్థికంగా కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. ఇటువంటి కార్యకర్తలందరూ కూడా అకామిడేట్ చేయాలని పార్టీ ఓ పక్క నుంచి ఆలోచనలు చేస్తూ ఉంటాయి. అదే విధంగా వేరే సైడ్ నుంచి గెలుపు కూడా చాలా ముఖ్యం. మాకు గెలుపు ముఖ్యము, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ లో వాళ్ళకు కూడా మాకు ఇచ్చిన సీట్లన్నీ కూడా గెలిచే బాధ్యత, చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద కూడా ఉంది. ఓటు ట్రాన్స్ఫర్ల గురించి ఇందాక సత్యమూర్తి గారు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు. దాని గురించి ఏంటంటే అండి, ఇటువంటి అలయన్స్ నడిపిన అనుభవం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఒక అడుగు అంటే ఇప్పుడు నితీష్ గారితో వెనక్కి వెళ్ళడం, మళ్ళీ లోపల రావడం, మళ్ళీ బయటకు వెళ్ళడం, ఇటువంటి అనుభవాలన్నీ కూడా ఉన్నాయండి. ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిగా అంటే మా వ్యూహాలు మాకు ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద కూడా వర్కౌట్ చేసే ఉన్నాం ఆల్రెడీ. అంటే ఈ రోజే దాంట్లో దిగింది కాదు, గతంలో కూడా మాకు అనుభవాలు ఉన్నాయి. మేము చేయించుకోగలనే కాన్ఫిడెన్స్ మాకు ఉన్నది. అలాగే ముగ్గురు కూడా కలిసి వెళ్ళాలని ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కుస్తీలు పడుతున్నారో అదే స్టాండ్ మీద కూడా ఎన్డీఏలోని ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు గెలుపు కోసం అని కాకుండా మొత్తం ముగ్గురు కలిసి గెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దిగాలనే ఎజెండా మీద ముందుకెళ్తున్నాం. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% ముగ్గురు వైపు నుంచి కూడా జరుగుతాయండి. జెండాలు 3, ఎజెండా 1, 3 ముక్కలు ఉన్న ఫ్యాన్, 3 రెక్కలు ఉన్న ఫ్యాన్లు ఎరగొట్టాలి, 3 రాజధాని శాప మీద దాన్ని తగులుద్దని మేము ఖచ్చితంగా కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ముసుకేసి కొడతారైతే? ముసుకేసి కాదండి, ముసుకేసి కిందకి కొట్టాలండి. ధైర్యంగానే దమ్ముగానే కొడుతున్నాం, అంతా ఓపెన్ గానే. ఇందాక చూడండి, మా మీద అటాక్స్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారండి. నిన్న జనసేన ఇప్పుడు మా కాకినాడ రూరల్ లో జనసేన పార్టీకి ఇచ్చారు,